ద్వితీయోపదేశకాండము 29. యెహోవా హోరేబులో ఇజ్రాయేళ్లతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇజ్రాయేల్ అందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా నీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయంను, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను నీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యంలో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళు పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమునే గాని మద్యమే కాని తాగలేదని యెహోవా సెలవిచ్చున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదకి రాగా మనము వానికి హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకొని రూబేనీయులకును, గాదీయులకును, మనుష్య అర్ధగోత్రపు వారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చింది. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలెను. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన ప్రకారము నేడు నిన్ను తనకు స్వాధీనముగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలో ఆయన ప్రమాణము చేసిన దానిలో నీవు పాలు పొందుటకై ఇజ్రాయేల్ ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపు వారేమి, మీ పెద్దలేమి, నాయకులేమి, మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెంలో ఉన్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారు వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉన్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధి నిలిచియున్న వారితోను ఇక్కడ నేడు మనతో కూడా ఉండని వారితో నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. మనం ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటి వచ్చిన జనములను మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితమో మీరు ఎరుగుదురు. వారి హేయ క్రియలను కర్రతోను, రాతితోను, వెండితోను, బంగారముతోను చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లు మరణకరమైన దుష్కర్త్వమును అట్టి మూలమైనదని మీలో ఉండకుండానట్లు నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకునవలనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదమున్నదని అనుకొనును. అయితే యెహోవా వారిని శిక్షింపనొల్లడు. అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపము ఓర్వమియు ఆ మనుషుని మీద పొగరాచును. ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నీయు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము కింద ఉండకుండా తుడిచివేయును. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినీ వానికి కీడు కలుగ చేయుటక యెహోవా ఇజ్రాయేల్ గోత్రములన్నిటిలో వానిని వేరుపరచును. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారుకును దూరదేశము నుండి వచ్చు పరదేశులను, సమస్త జనములను, ఆ దేశము యొక్క తెగుళ్ళును, యెహోవా దాని మీదకు తెప్పించిన సంకటములను చూచి వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపచేసిన సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను, ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు, దానిలో ఏదియు బుట్టకయు, దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు. మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. తామెరుగని అన్య దేవతలను ఆయన వారిని నియమింపనని దేవతలను పూజించి
వాటికి నమస్కరించరు. కనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశము మీదకి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. యెహోవా తన కోపోద్రేకము చేత అత్యగ్రత చేతను తన దేశంలో నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేశారు. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచుడని ఎల్లప్పుడూ మనవని మన సంగతి వారివి అగునట్లు చెప్పుదురు.